హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తేజు క్రియేషన్స్. ఇవి కందికాయలు మనకు డిసెంబర్ జనవరి సంక్రాంతి సీజన్లోనే దొరుకుతాయి. ఇవి నేను నీట్గా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. దీంట్లోకి ఇప్పుడు ఇవి మునిగేంత వరకు వాటర్ పోసేసుకొని అలాగే కొంచెం దొడ్డుప్పు తీసేసుకున్నాను అనమాట. వేసేసుకొని ఇలా అంతా బాగా కలిసేలాగా ఒక్కసారి అంతా మిక్స్ చేసేసుకొని ఒక 2 విజిల్స్ పెట్టి ఉడికించుకున్నామంటే చాలా బాగుంటాయి. ఇవి స్టవ్ పెట్టి కుక్కర్ పెట్టి ఒక 2 విజిల్స్ పెట్టుకోవాలన్నమాట. ఈ వీడియో కనుక నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. ఇవి మనకు వింటర్ సీజన్లోనే దొరుకుతాయి అన్నమాట. హెల్త్కు చాలా మంచిది. ఇవి ఫస్ట్ విజిల్, సెకండ్ విజిల్, స్టవ్ ఆపేసాను. కంప్లీట్గా స్టీమ్ అంతా పోయింది. ఇప్పుడు తీసేసి దీనిని ఒక జల్లి గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుందాం అనమాట. ఇలా ఒక జల్లి గిన్నెలోకి వడగొట్టుకుని నేను ఇట్లా ఒకటి ఒలిచి చూశాను. ఇలా అంటే గింజ ఇలా మెత్తగా అయిపోయింది అనమాట. సో ఉడికిపోయినాయి ఇవి. మీకు 2 విజిల్స్ ఉడకకపోతే గిన ఇంకొక ఎక్స్ట్రా విజిల్ పెట్టుకోవచ్చు అనమాట. ఇవి ఈ వింటర్ సీజన్లో దొరుకుతాయి కాబట్టి సాయంత్రం పూట స్నాక్ టీ తాగుతూ ఇలా ఒక సైడ్కి తింటూ ఉంటే చాలా బాగుంటుంది. మరొక స్నాక్ ఐటమ్ అనమాట. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్లా